అందరికీ నమస్కారం. సో మీ పాప కానీ బాబు కానీ 1-10-19-28న పుట్టారా? నెల ఏదైనా సంవత్సరం అయినప్పటికీ ఈ 1-10-19-28 పుట్టిన వాళ్ళని 1 సిరీస్ పీపుల్ అంటారు. సో ఈ 1 అనేది సూర్య భగవానుడి దీవెనలతో ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి క్రమశిక్షణ ఎక్కువ, నాయకత్వ లక్షణాలు ఎక్కువ. దే ఆర్ బార్న్ లీడర్స్ అండ్ వీళ్ళకి ధైర్యం ఎక్కువ, ఆత్మాభిమానం చాలా ఎక్కువ. సో ఆత్మాభిమానం దెబ్బతింటే ఈ 1 వాళ్ళు ఎంత పెద్ద జాబ్లో ఉన్నా కూడా జాబ్ని వదిలేయడానికి కూడా లెక్క చేయరు. సెల్ఫ్ రెస్పెక్ట్కే ఎక్కువ వాల్యూ ఇస్తారు. 10 మంది వెనకడుగు వేసినప్పుడు ముందడుగేసేవాడే ఈ 1 సిరీస్ వాడు. 1లో పుట్టిన, 10లో పుట్టిన, 19లో పుట్టిన, 28న పుట్టిన క్వాలిటీస్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. వీళ్ళందరూ లీడర్సే. సో 1లో పుట్టిన ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరి, 10లో పుట్టిన మన బాలకృష్ణ కథానాయకుడు, రాజకీయాల్లో కూడా 3వసారి ఎమ్మెల్యే హిందూపురం. సో నాయకుడు, బార్న్ లీడర్. 10th జూన్ బాలకృష్ణ గారు. 19th వ్యాపారంలో నంబర్ 1 ముఖేష్ అంబానీ, రాజకీయాల్లో నంబర్ 1 ఇందిరాగాంధీ గారు 19న పుట్టారు. 28 తీసుకుంటే చాలామంది గొప్ప యుగ పురుషులు. మన నందమూరి తారక రామారావు గారు 28 మే, 28 జూన్ పివి నరసింహారావు గారు. సో 28 జూనే ఎలాన్ మస్క్. సో 28 అక్టోబర్ బిల్ గేట్స్, 28న శృతి హాసన్, 28న ధనుష్, 28న రతన్ టాటా అండ్ ఈవెన్ ధీరుభాయ్ అంబానీ. సో వ్యాపార దిగ్గజాలు రతన్ టాటా, ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ వీళ్ళంతా కూడా ఈ 1 సిరీస్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా వ్యాపారంలో విభిన్నమైన టెక్నాలజీస్ యూస్ చేసుకొని దారుల్లో చాలా పెద్ద పొజిషన్గా, వీళ్ళు 4-5 దారులు ఉంటాయి వీళ్ళకి, బట్ ఫస్ట్ దారిలోనే సక్సెస్ అయిపోతారు. ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సో గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కూడా వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ కమాండింగ్ పొజిషన్స్లో ఉంటే ఓకే, అదర్వైజ్ దే విల్ రిజైన్ దర్ జాబ్ అండ్ స్టార్ట్ దేర్ బిజినెస్. ఎందుకంటే బిజినెస్లో లిమిట్స్ లేవు, ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు 1 సిరీస్ వాళ్ళు. వీళ్ళకి ఎంత కష్టమైన పనైనా దాన్ని సులువుగా చేసే పద్ధతులు తెలుసు, కష్టపడే గుణము ఉంది. అండ్ వీళ్ళొక్కరే పైకి వచ్చారు కదా, టీం పైకి రావాలని తప్పని ఉంటుంది 1 సిరీస్ వాళ్ళకి. చూడ్డానికి కొంచెం డామినేటింగ్గా, కొంచెం గర్విష్ఠులుగా, కోపిష్ట కనబడినా వీళ్ళ మనసు మాత్రం వెన్నలాగా ఉంటుంది. మంచి మనసుతోనే వీళ్ళందరినీ కంగారు పెడుతుంటారు, తిడుతుంటారు. బట్ మొత్తానికి ఫైనల్గా పని అయిపోయి నాకు ప్రాజెక్ట్ మంచి పేరు వస్తే టీం అందరికీ వీళ్ళ వల్ల శాలరీ హైక్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, మంచి పొగడ్తలు ఉంటాయి. సో 1 వాళ్ళు ఏం చేసినా అది టీం వర్కో, లోక కళ్యాణం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే ఉంటుంది. దే ఆర్ వెరీ వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్. సో 1లో పుట్టిన వాళ్ళకి పేరు 6 అక్షరాల్లో పెట్టకూడదు, 8 అక్షరాల్లో పెట్టకూడదు. అడ్డంకులు వచ్చేస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. సో 1లో సిరీస్లో పుట్టిన వాళ్ళ పేర్లు 6 letters లైక్ రమేష్, రాజేష్, సురేష్ ఉండకూడదు, రాకేష్. సో చాలామంది 1 సిరీస్లో పుట్టి అదృష్టాన్ని 6 అక్షరాల్లో, 8 అక్షరాల్లో పేరు పెట్టుకొని పాడు చేసుకుంటున్నారు, అదృష్టాన్ని దురదృష్టంగా మలుచుకుంటున్నారు. సో ఈ 1 వాళ్ళకి 6, 8 అన్లక్కీ, మిగతా 5, 7, 9 లక్కీ, 2 న్యూట్రల్. సో వీళ్ళకి ఎక్కువ ఫేవరబుల్ లెటర్స్ వచ్చి AJYS, సెకండ్ ఫేవరబుల్ లెటర్స్ వచ్చేసి న్యూట్రల్ లెటర్స్ వచ్చి NEH, PUVW, కంప్లీట్లీ యాంటీ. సో ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి రూబీ, మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అదృష్టం. ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ బట్టలు వేసుకుంటే వీళ్ళ పవర్ పెరిగిపోతుంది. గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. పేరులో 6 అక్షరాలు 8 అక్షరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 1 సిరీస్ వాళ్ళకి
2025 1 అంటే స్టార్టింగ్ లెటర్, 2025 అంటే ఎండింగ్ లెటర్ 9. ఆది అంత కలయిక అద్భుతంగా ఉంటుంది. ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి జనవరి అద్భుతంగా ఉంటుంది, ఫిబ్రవరిలో అడ్డంకులు వస్తాయి, మళ్ళీ మార్చ్ ఏప్రిల్ మే బాగుంటుంది, జూన్ అండ్ ఆగస్టులో మళ్ళీ అడ్డంకులు వస్తాయి. మొత్తం మీద 9 నెలలు బాగా కలిసి వస్తుంది. 1 వాళ్ళకి ఏ లైన్లోకి వెళ్ళినా, పొలిటికల్ లైన్లోకి వెళ్ళినా, సినీ లైన్లోకి వెళ్ళినా 10-10 రాజమౌళి గారు ప్రతి సినిమా పెద్ద పెద్ద 12 సినిమాలు సూపర్ హిట్లే, తప్పడానికి ఏముండదు, అన్నీ 100 రోజులు ఆడిన సినిమాలే, 10-10 ఆయన. సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు, క్రమశిక్షణ ఎక్కువ ఉన్నవాళ్ళు, పని పట్ల గౌరవము భక్తి ఉన్నవాళ్ళు, అండ్ వీళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళడానికే ప్రయత్నించేవాళ్ళు 1 సిరీస్ వాళ్ళు. సో మీరు ఎంత కష్టపడినా పైకి వెళ్ళలేకపోతున్నారా, ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్నారా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఈ 1 వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వస్తున్నాయా అంటే మీరు -1లో ఉన్నారు. సో -1 వాళ్ళకి వైఫ్తో కొట్లాట్లు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో మీ పేరుని చెక్ చేసుకొని మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి 100% మీరు బాగుండేలాగా నేను గైడెన్స్ ఇస్తాను.